వెల్కమ్ టు 5 మంత్ర కెరియర్ పాయింట్. నేను ఉపేంద్ర, అర్థమెటిక్ ఫ్యాకల్టీని. మనం ప్రాఫిట్ అండ్ లాస్‌లో కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ చూద్దాము. సో రైట్. ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సేల్స్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 4:5. దెన్ ప్రాఫిట్ ఈజ్ అన్నాడు. సో ఒక వస్తువు యొక్క కొన్న వేల మరియు అమ్మకపు వేళల నిష్పత్తి 4:5. దాని లాభ శాతం ఎంత అన్నాడు. లాభ శాతం ఎంత అన్నాడు. సో మనకి ఎప్పుడైనా కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా కాస్ట్ పర్సంటేజ్ అయినా కూడా, అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా కూడా కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకునే ఉంటుందన్నమాట. కొన్న వేల ఆధారంగానే లాభం కానీ నష్టం కానీ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, ఒక 50 రూపాయలకు పర్చేజ్ చేసాం, 60 రూపాయలకు అమ్మినాం అనుకోండి. అంటే పెట్టుబడి ఎంత ఇందులో మనది 50 రూపాయలు, అమ్మింది ఎంత 60 రూపాయలకు, అంటే 10 రూపాయలు లాభం వచ్చింది. అంటే 50 పెడితే 10 రూపాయలు లాభం వచ్చింది అనమాట. పర్సంటేజ్ అన్నప్పుడు 100కు ఎంత అని లెక్క చేసుకుంటాం మనం. సో అదే విధంగా ఇప్పుడు మనకు ఇదే పెన్ను 90 రూపాయలకు పర్చేజ్ చేసాం, 80 రూపాయలకే అమ్మినాం అనుకోండి. అప్పుడు ఏమైతుంది, 10 రూపాయలు లాస్ అయిపోయాం. అంటే 90కి పర్చేజ్ చేసి 80కి అమ్మితే 10 రూపాయలు లాస్ అయిపోయాం. అంటే ఇక్కడ పెట్టుబడి ఎంత అనేది 90, 90కి 10 రూపాయలు లాస్. అంటే ఇక్కడ చూడండి, లాభమైనా కూడా నష్టమైనా కూడా కొన్న వేల ఆధారం మీదనే డిపెండెంట్. అంటే కొన్న వేలను బేస్ చేసుకునే ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా మనము క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. అంటే మన పెట్టుబడి ఎంతైతే పెట్టామో దాని మీద లాభమా దాని మీద నష్టమా అనేది మనము లాభ శాతం కానీ నష్ట శాతాన్ని కానీ మనం డిసైడ్ చేస్తాం. అయితే దీంట్లో ఇక్కడ మనము గతంలో కూడా చెప్పుకొని ఉంటాం. సో ఇక్కడ మనకేంటిది, అర్థమెటిక్లో రెండే ఉంటాయి. ఒకటి పర్సంటేజ్ బేస్ చేసుకుంటేనేమో 100 అజ్యూమ్ చేసుకోవాలి. అదే ఫ్రాక్షన్స్ కానీ అలా మనకు రెట్లు ఇంతలు అంటుంటాడు. సో అలా అన్నప్పుడు మాత్రం 1 బేస్ చేసుకోవాలి. రెండే ఉంటాయి మోడల్స్ మనకు. మొత్తం అర్థమెటిక్లో ఏవైనా కూడా అజ్యూమ్ చేసుకునేవి రెండే ఉంటాయి అన్నమాట. రైట్. ఇప్పుడు ఇక్కడ మనకేమిచ్చాడు, ఒక వస్తువు యొక్క కొన్న వేల మరియు అమ్మిన వేళల నిష్పత్తి 4:5 అన్నమాట. అంటే ఇక్కడ కొన్న వేల ఇది సిపి, ఇది ఎస్పి. సిపి ఎస్పిల నిష్పత్తి 4:5 అన్నాడు. సో 4:5. సో కొన్న వేల మరియు అమ్మిన వేళల నిష్పత్తి 4:5. అంటే ఇక్కడ 4:5 అంటే 4 రూపాయలు 5 రూపాయలు కావచ్చు, 40 రూపాయలు 50 రూపాయలు కావచ్చు, 400 500 కూడా కావచ్చు. అట్లా మనకు తెలియదు. ఇది రేషియో, మనకు ఆ నెంబర్ తోటి సంబంధం లేదు. రేషియో ఉంటే సరిపోతుంది. లాభ శాతం నష్ట శాతం అనేది కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇందులో నీ పెట్టుబడి ఏది చెప్పండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇదే కదా. అంటే 4 రూపాయలు పెడితే నీకు 5 రూపాయలు వచ్చింది. అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ కొన్న వేల 4 రూపాయలు, 4 రూపాయలకు కొన్నాం సార్ మనం దీన్ని. సో అమ్మింది ఎంతకు అంటే సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సేల్స్ ప్రైస్. ఇది కొన్న వేల అన్నట్టు, ఇది అమ్మిన వేల అన్నట్టు. ఇది కొన్న వేల, సి అంటే కాస్ట్, ఎస్ అంటే సేల్ అమ్మిన వేల. సరే రైట్. కాస్ట్ ప్రైస్ కొన్న వేల 4 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్మినము అని అంటున్నాడు ఆయన. 4 కొని 5కి అమ్మితే నీకు 1 రూపాయి లాభం వచ్చిందా లేదా చెప్పండి. 1 రూపాయి లాభం వచ్చింది అనమాట. సో మనం ఒరిజినల్గా ప్రిన్సిపల్ ప్రకారం వెళ్ళాలంటే, సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై సిపి కొన్న వేల ఇంటూ 100 అనమాట. ఇది వేసుకోవాలి. అంటే ప్రాఫిట్ ఎంత సార్ 1, కొన్న వేల ఎంత చూడు 4 ఇంటూ 100 అనమాట. ఇది కట్ చేస్తే 4 ఇది 25 టైమ్స్, ఇది 25% ప్రాఫిట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఒరిజినల్గా. అయితే దీన్నే మనం ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ నీ పెట్టుబడి ఏది 4 రూపాయలు పెడితే 5 రూపాయలు వచ్చినాయి. అంటే నువ్వు పెట్టింది ఎంత అంటే 4 పెడితే 5 రూపాయలు వచ్చినాయి. అంటే 4 పెడితే 1 రూపాయి లాభం వచ్చింది. కరెక్టేనా స్టేట్మెంట్ ఇది? 4కు 1 రూపాయి లాభం అనమాట. పర్సంటేజ్ అంటే 100కు ఎంత పర్సంటేజ్ కనుక్కోవడము అంటే దాని అర్థం అది లాభ శాతమే కావచ్చు, నష్ట శాతమే కావచ్చు, డిస్కౌంట్ శాతమే కావచ్చు, ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కావచ్చు. అలా ఏది అడిగినా శాతము ఎంత అని అడిగాడు అనుకోండి, 100కి ఎంత అని మనం లెక్క చేస్తాం. సో ఇది క్రాస్ మల్టిప్లై చేసుకున్నట్లయితే, సో ఇక్కడ ఇది 100 ఇంటూ 1 డివైడెడ్ బై 4 అనమాట. 100 ఇంటూ 1 డివైడెడ్ బై 4. ఇది కట్ చేస్తే ఎంత అవుతుంది, ఇది 25%. 4 ఇది 25 టైమ్స్. సో 25% ఏంటి సార్, ఇది ప్రాఫిట్ అనమాట, లాభము. 25% ప్రాఫిట్. ఇదైనా రెండు ఒకటే. 25% లాభం అయినా లాభ శాతం ఎంత అన్నాడు. సో 25% ఈస్ ద ఆన్సర్ అనమాట. అంటే 4 కొని 5కి అమ్ముతున్నాం. 4 కొని 5కి అమ్మితే 1 రూపాయి లాభం వస్తుంది.
ఎంత పెట్టుబడి పెడితే 4 పెడితే ₹1 లాభం వస్తుంది. అంటే పర్సెంటేజ్ అంటే 100కి ఎంత అని తీసుకుంటాం. 25% నీ ఆన్సర్ అవుతుంది. అవునా? సో రైట్. నెక్స్ట్, if selling price of an article is 1 and 1/3 times of its cost price, then loss or gain percent అన్నాడు. ఒక వస్తువు యొక్క అమ్మకపు వేల దాని కొన్న వేలతో 1.13 రెట్లు గలదు. అయినా లాభము లేదా నష్ట శాతము ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ మనం వాటిని రేషియో లాగా కన్వర్షన్ చేసుకుందాం. దాన్ని బట్టి మనం లాభంలో ఉన్నామా నష్టంలో ఉన్నామా డిసైడ్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అన్నాడు. అది ఇంతకుముందేమో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు. రైట్, ఇప్పుడు చూడండి సార్. సో దాన్ని కొన్న వేలతో అన్నాడు. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ బేస్ ఎవరిని తీసుకోవాలంటే కొన్న వేలతో అంటే కొన్న వేలను ఫస్ట్ ఫిక్స్ చేయాలన్నమాట. కొన్న వేలను ఫస్ట్ ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఏమో 1 and 1/3 టైమ్స్ ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అన్నమాట. కాస్ట్ ప్రైస్ను కొన్న వేలను ఫస్ట్ ఫిక్స్ చేయాలి. ఎందుకు ఇదే ఫస్ట్ ఎందుకు వేశారంటే ఆయన చెప్పాడు కొన్న వేలతో. ఇప్పుడు రాము కంటే 5,000 జీతం ఎక్కువ అంటే రామును ఫస్ట్ డిసైడ్ చేయాలి కదా. రాము కంటే 5,000 జీతం ఎక్కువ అంటే రాము ఫస్ట్ డిసైడ్ చేస్తే ఆయన కంటే నేను 5,000 ఎక్కువ వేయచ్చు అట్లా. సో ఇక్కడ మనకేమన్నాడు 1 and 1/4 టైమ్స్ ఆఫ్ ఇట్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనేది కొన్న వేలతో కొన్న వేలలో కొన్న వేల యొక్క అని అంటుంటాడు. సో కాబట్టి కొన్న వేల కనుక 1 తీసుకుంటే 1 and 1/3 టైమ్స్ అన్నమాట. దీంతో కంపేర్ చేస్తే సేల్స్ ప్రైస్ అంటే అమ్మకపు వేల ఎలా ఉంది అంటే 1 and 1/3 1.13 రేట్లు గలదు. ఇప్పుడు రెండింతలు అన్నాడు అనుకోండి సార్. రెండింతలు అంటే 2 టైమ్స్ అంటే ఇలా వేసే వాళ్ళమా లేదా చెప్పండి. మూడింతలు అంటే ఇలా వేసే వాళ్ళమా లేదా చెప్పండి. సో ఇక్కడ అర్ధ భాగము అంటే ఇలా వేసే వాళ్ళమా లేదా చెప్పండి. అలాగే 1 and 1/3 టైమ్స్ అన్నాడు. 1 and 1/3 టైమ్స్ వేసాం. ఆయన ఇస్తాడు, అట్లా ఇస్తే మనం వేయలేమా? వేయొచ్చు అనమాట. అలా మనకు కన్వీనియంట్ ప్రకారంగా ఆయన చెప్పినట్టుగా వేసుకోవాలి. మనం ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్నే 1 అని అనుకోవాలని గుర్తుపెట్టుకోవద్దు. ఆయన ఇక్కడ మనకు క్లూస్ ఇస్తాడనమాట. దేన్ని 1 అనుకోవాలి, దేన్ని 100 అనుకోవాలనేది మనకు క్లూస్ ఇస్తుంటాడు. ఇక్కడ కొన్న వేలలో అన్నాడు కాబట్టి కొన్న వేలను మనం 1 తీసుకుంటున్నాం. కాస్ట్ ప్రైస్ 1 and 1/3 టైమ్స్ ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈస్ ద 1 అనమాట. ఇప్పుడు చెప్పండి స్వామి, దీన్ని మనం ఏం చేద్దాము? దీన్ని నార్మల్ గా ఫ్రాక్షన్ లోకి కన్వర్షన్ చేయాలి కదా. సో 1:3 into 1 + 1 అంటే ఎంత అవుతుంది సార్? ఇది 4/3. దీన్ని ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 3:4 అనమాట. 3:4. 3 అంటే ఏంటిది, 4 అంటే ఏంటిది? 3 అనేది కాస్ట్ ప్రైస్. దేని కింద ఉంది దానిదే అనమాట. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3 సార్, సేల్స్ ప్రైస్ వచ్చేసి 4 అనమాట. అంటే ఇప్పుడు మనం ఎంతకు కొన్నాము, ఎంతకు అమ్మినట్టు మనము? సిపి వచ్చేసి ఇక్కడ 3కి పర్చేజ్ చేస్తాం. ఎస్పి సేల్స్ ప్రైస్ అమ్మకపు వేల 4కు అమ్మేస్తున్నాం. అంటే ఏమవుతుంది సార్? ₹1 ప్రాఫిట్ వస్తుందా లేదా చూడండి. ₹1 ప్రాఫిట్ వస్తుంది. దానికి కొన్న వేలతో 1 and 1/3 టైమ్స్ అన్నాడు. కొన్న వేలతో 1 and 1/3 టైమ్స్ అంటే ఇది సింప్లిఫై చేస్తే 3:4 వచ్చింది. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై సో సిపి ఇంటూ 100. ఇంతకుముందు ఫార్మేట్ వేయలేదా? సేమ్ అలాగే. సో 1 బై సిపి ఎంత సార్? 3 ఇంటూ 100. సో 100/3 అనగానే మనకేం గుర్తు రావాలి? 33 1/3 అనేది స్ట్రైక్ అవ్వాలి. సో 33 1/3 అనేది స్ట్రైక్ అవ్వాలి. సో రైట్. సో ఇప్పుడు మనకిది ఇక్కడ మనకు ఇది జనరల్ ఫార్మేట్. దీంట్లో చూడండి మన పెట్టుబడి ఎంత? 3 పెడితే నీకు 4 వచ్చింది. అనగా 3కు ఎంత లాభం? 1 లాభం. 3కు 4 లాభం కాదు. ఇప్పుడు దీన్ని 3 కొన్నాం సార్, 4 అమ్మినాం అంటే ₹4 లాభం వచ్చిందా? ఇలా నీది 3 లేదా? 3 పెట్టుబడి లేదా? అది పోను బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో అది ప్రాఫిట్ అనమాట. 3కు 1 లాభం అయితే పర్సంటేజ్ అంటే 100కైతే ఎంత? 100 ఎక్కడిది మధ్యలో? పర్సంటేజ్ అడిగాడు కాబట్టి లాభ శాతము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు కాబట్టి క్రాస్ మల్టిప్లై 100 into 1 divided by సో 3 అనమాట. సో 100/3 అనగానే ఎప్పుడైనా కూడా సో 100/3 అనగానే గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవానికి ఎలా చేయాలంటే 3 ఇక్కడ ఇది 3 times 9 ఇది 1 నెక్స్ట్ 0 అగైన్ ఇక్కడ 3 times 9 1 33 1/3 అనమాట. 33 1/3%. 33 1/3%. సో 33 1/3% ఇది ప్రాఫిటా లాసా అన్నాడు. సో ఇక్కడ మనకు లాభము లేదా నష్ట శాతం అని అన్నాడు. ఇక్కడ లాభము లేదా నష్టం ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా
సో ప్రాఫిట్ అన్నమాట. సో లాభం ప్రాఫిట్. సో ఇవన్నీ కూడా సేమ్, ఇవన్నీ కూడా ప్రాఫిట్. సో ఆన్సర్ వచ్చేసి 1 ఇస్ ద ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ 3 పెట్టుబడి 4 వచ్చింది అంటే 3కు 1 వచ్చింది లాభం. ఇంతకుముందు క్వశ్చన్లో ఏమొచ్చింది 4కు 1 వచ్చింది. అవునా? చాలా 100కి ఎంత అని అక్కడ కూడా వేసుకున్నాం, ఇక్కడ కూడా వేసుకున్నాం. ఇదేమో జనరల్ గా చేస్తాం, అదేమో ఫార్మేట్ లాగా ఒక ప్రిన్సిపల్ లాగా వేసుకుంటాం, ఏది కంఫర్ట్ ఉంటే. అదే గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా వస్తుంది, వచ్చినప్పుడు దీన్ని ఇలా రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్, ఇది సేల్స్ ప్రైస్, ఇది ప్రాఫిట్. సో ఇక్కడ మనకి ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ ఇలా. సో ఆబ్జెక్టివ్ తరహాలో అయితే ఇట్లా ఇదంతా ఫార్మేట్ అవసరం లేదు, జనరల్ గా చేసుకోవచ్చు. 3కు 1 అయితే 100కు ఎంత క్రాస్ మల్టిప్లై చేసుకున్నట్లయితే సో 33 1/3% ప్రాఫిట్ అన్నమాట. 33 1/3% ఏంటిది ఇది? సో ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది. 33 1/3 ఈస్ ద ఆన్సర్ అవుతుంది. అవునా? సో రైట్. నెక్స్ట్, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఈజ్ 5/6 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. దెన్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్. 5/6 ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఇట్, దెన్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్. ఒక వస్తువు యొక్క అమ్మిన వేల దాని కొన్న వేలలో 5/6 వంతు గలదు, అయినా లాభ శాతము లేదా నష్ట శాతము ఎంత అన్నాడు. లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. సేమ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, కొన్న వేలలో అన్నాడు. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి సిపి వచ్చేసి 1 తీసుకుంటే, దీంట్లో సేల్స్ ప్రైస్ వచ్చేసి 5/6 అన్నమాట. 5/6 ఇది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 5:6. సో ఇక్కడ మనకు చిన్న కరెక్షన్, రైట్. ఇక్కడ మన క్రాస్ మల్టిప్లై చేస్తే 6:5 అన్నమాట. ఇది క్రాస్ కదా, 6 × 1 6, ఇది 5. సో అంటే ఇక్కడ చూడండి, కొన్న వేలలో 5/6 వంతు అన్నాడు. సో కొన్న వేలల్లో అంటే కొన్న వేలని ఫస్ట్ 1 తీసుకుంటే దీంట్లో 5/6 సేల్స్ ప్రైస్ అవుతుంది అనమాట. సో 5/6 అంటే 5/6ను క్రాస్ చేస్తే ఈ 6 × 1 6 అవుతుంది, 6:1. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎంత పెట్టావు? ఇక్కడ పర్చేజ్ చేసింది ఎంత? 6 రూపాయలు. అంటే సిపి వచ్చేసి 6 రూపాయలు సార్, ఎస్పి వచ్చేసి 5 రూపాయలు. అంతే కదా సార్? ఇక్కడ దీని అర్థం దేని కింద ఉంది? అదే కదా. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 6 పర్చేజ్ చేసి 5కి అమ్మేస్తావు అంటే 1 రూపాయి లాస్ అయినావా లేదా చెప్పండి. అప్పుడు ఇక్కడ 1 రూపాయి లాస్ అన్నమాట, ఇది 1 రూపాయి లాస్. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు లాస్ బై సిపి × 100 అనమాట. సో లాస్ వచ్చేసి ఎంత సార్? 1 బై సిపి కాస్ట్ ప్రైస్ ఎంత? 6 × 100. సో 100/6 అనగానే ఏం గుర్తు రావాలి మనకు? 16/2/3% అనేది వెంటనే స్ట్రైక్ అవ్వాలి లేదా కొట్టివేయాలి. సో ఇప్పుడు 16/2/3% ఇస్ ద ఏంటిది? లాస్ అన్నమాట. ఇది దీంట్లో. ఇప్పుడు చెప్పండి, కొన్న వేల ఎంత? 6కు కొని 5కి అమ్ముతున్నాం అంటే 6కు కొని 5కి అమ్ముతున్నాం అంటే 1 లాస్ అయినామా లేదా చెప్పండి. 6కు 1 లాస్ సార్. పర్సంటేజ్ అంటే 100కి ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 1 /6. 100/6 అనగానే 1/6 అనగానే 16/2/3 అనేది మనకు స్ట్రైక్ అవ్వాలి. ఒకసారి పర్సంటేజ్ మీద కూడా మనం చిన్న అవి చూసుకుందాం మళ్ళీ. సో రైట్. సో లేదు అంటే ఇక సింప్లిఫై చేద్దాం. 2 ఇక్కడ 3 సార్లు సార్, 2 ఇక్కడ 50 సార్లు అంటే 50/3 అనమాట. 50/3 అంటే సో 3 ఇక్కడ ఎన్నిసార్లు? 16, 2/3%. ఏంటిది? ఇది లాస్. సో లాస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. 50/3. ఇక్కడ అన్ని ప్రాఫిట్ ఇచ్చినట్టున్నాడు, ఇది డిటిపి మిస్టేక్. సో ఇక్కడ లాస్ ఆర్ గెయిన్ అన్నాడు కాబట్టి సో మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇంగ్లీష్ వర్షన్ కూడా అలానే ఉంది కదా, 5/6 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ లాస్. ఇది లాస్ అన్నమాట, ఇది లాస్, ఇది కూడా లాస్, రైట్. సో ఆన్సర్ వచ్చేసి 16/2/3. ఫస్ట్ది నష్టం, లాస్ ఆర్ నష్టం అన్నమాట, రైట్. సో నష్టం 16/2/3 లాస్ అన్నమాట. సో 50/3, 50ని 3 చే భాగించాము. సో ఒకసారి వెళ్తుంది, ఇక్కడ మళ్ళీ 2 మిగులుతుంది 0, ఇది 6 18, ఇది 2 16/2/3 అన్నమాట. 16.2/3. ఎప్పుడైనా పర్సంటేజ్లకు మార్స్తే సింబల్ అనేది తప్పనిసరి వేయాలి. సింబల్ వేయకపోతే మనకు 16/2/3 లాస్ అంటే అది రూపీస్ మనకి ఏంటిది అనేది పజిల్ అవుతుంది. కాబట్టి సింబల్ కంపల్సరీ ఉండాలి. 16/2/3% లాస్ ఈజ్ ద ఆన్సర్. నష్టం నీకు ఆన్సర్ వస్తుంది. అవునా? సో రైట్.
నెక్స్ట్, ఏ మర్చెంట్ సోల్డ్ అన్ ఆర్టికల్, దెన్ లాస్ ఈస్ 10% ఆఫ్ ఇట్స్ సేల్స్ ప్రైస్, దెన్ యాక్చువల్ లాస్ పర్సెంట్ ఈస్ అన్నాడు. ఒక వర్తకుడు ఒక వస్తువును అమ్మాను, అతడికి దాని అమ్మకపు వేలలో 10% నష్టం వచ్చాను, అయినా నష్ట శాతం ఎంత? ఆల్రెడీ ఆయన నష్టం వచ్చింది అంటుండు, మళ్ళీ నష్ట శాతం ఎంత అంటే ఏం చెప్పాను మనము, లాభమైన నష్టమైనా కూడా కొన్న వేలలో బేస్ చేసుకుంటాం. కొన్న వేల అంటే మన పెట్టుబడి ఎంత జేబులోకి వెళ్ళి పెట్టామో దాన్ని మనం కొన్న వేల అంటాం. సో అది కాబట్టి మనకు కొన్న వేలలో ఎంత లాభము ఎంత నష్టము అని చూస్తాం, కానీ అమ్మిన వేలలో కాదు. ఇప్పుడు ఆయన మనకి ఏం చెప్పాడు, దాని అమ్మకపు వేలలో అన్నాడు. అమ్మకపు వేలలో 10% అన్నాడు, అమ్మకపు వేలలో కాదు, కొన్న వేలలో ఎంత అనేది లెక్క చేయాలి. దాన్నే లాస్ కానీ గెయిన్ కానీ తీసుకుంటాం. రైట్. సో ఇక్కడ మనకు 10% లాస్ అండ్ 10% ఆఫ్ ఇట్స్ సేల్స్ ప్రైస్ అన్నాడు, అమ్మకపు వేలలో అనమాట. ఇప్పుడు చూడండి, ఏదైతే ఇక్కడ మనకు బేస్ అమ్మకపు వేలలో కొన్న వేలలో అలా అన్నప్పుడు దేన్ని అన్నాడో దాన్ని ఫస్ట్ మనము ఫ్రాక్షన్ అయితే 1 తీసుకోవాలి, పర్సంటేజ్ అయితే 100 తీసుకోవాలి. ఇది పర్సంటేజ్ కాబట్టి 100 తీసుకుందాం. సో ఎస్పీ ఫస్ట్ ఫిక్స్ చేయాలి. ఎస్పీ వచ్చేసి 100. ఇంతకుముందు వరకు మీరు చూడండి, ఇంతకుముందు వరకు ఏం తీసుకున్నాం మనము, ఇంతకుముందు వరకు సిపిని తీసుకున్నాం 1 అని, సిపిని 1 తీసుకున్నాం. ఎందుకు, కొన్న వేళల్లో అన్నాడు కాబట్టి. ఇక్కడ అమ్మకపు వేళల్లో కాబట్టి అమ్మకపు వేళను మనం 100 తీసుకుంటాం. అవునా, 100 అమ్మకపు వేళల్లో ఎంత సార్లు ఇక్కడ లాస్ ఎంత చెప్పాడు ఆయన, 10% అన్నాడు. సో లాస్ వచ్చేసి 10% అనమాట. దేంట్లో సార్ ఇది, సో అమ్మకపు వేళల్లో లాస్ 10% అన్నాడు. అంటే నువ్వు 100 రూపాయలకు దీన్ని అమ్మితే 10 రూపాయలు నష్టపోయాం మనం, లాస్ అన్నమాట. నీకు లాభం కానీ నష్టం కానీ సిపి అనేది తెలిస్తేనే మనం చేయగలం. ఇప్పుడు చెప్పండి సిపి ఎంత అవుతుందో చెప్పండి. సిపిని తెలుసుకుంటే మనము గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేది కనుక్కోవచ్చు అనమాట, గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఇప్పుడు చూడండి సార్, 100కు అమ్మితే 10 రూపాయలు నష్టపోయాము అని అంటే ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఇది 90 అయినా కావచ్చు లేకపోతే 110 అన్నా అయి ఉంటుంది సార్, ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి అయి ఉంటుందని నీకు డౌట్ అనమాట. సరే, ఫస్ట్ 90 అనేది తీసుకుందాం మనం. 90 కరెక్టేనా కాదా ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇప్పుడు చూడండి, దీన్ని 90కి కొని సేల్స్ ప్రైస్ ఏంది 100, 90కి కొని 100కి అమ్మితే లాభం కనిపిస్తుందా నష్టం కనిపిస్తుందా? 90కి పర్చేజ్ చేసి 100కు సేల్ చేస్తే మీకు 10 రూపీస్ ప్రాఫిట్ ఉంది, కానీ ఆయన ఏం చెప్పిండు మీకు, లాస్ అని చెప్పిండా లేదా చెప్పండి, నష్టం అని చెప్పిండా లేదా? అంటే 90కి కనుక కొనుంటే నువ్వు లాభం వచ్చేది, కానీ లాభం రాలేదు, నీకు నష్టం వచ్చింది, అంటే 90 కాదు. అంటే ఇంకో నెంబర్ ఏం తీసుకోవాలి అప్పుడు, 100 + 10, 100 - 10, 100 + 10 అంటే 110 అన్నమాట, 110. సో 110కి కొని నువ్వు 100కి అమ్ము, అంటే 110కి కొనండి 100కు అమ్మండి. అమ్ముతే ఏమైతుందని చెప్పి ఇప్పుడు నీకు 110కి పర్చేజ్ చేసి అంటే 110కు కాస్ట్ ప్రైస్ అనమాట, 110కు ఖరీదు చేసి 100 రూపీస్కు సేల్ చేస్తే దీన్ని 110కి కొనుక్కొచ్చాం మనం. ఇది హోల్సేల్ షాప్లో. రిటైల్ షాప్లో మనము 100 రూపీస్కి అమ్మామనుకోండి, అప్పుడు 10 రూపీస్ లాస్ అయినట్టేనా కాదా చెప్పండి. ఇది కరెక్ట్ అనమాట. అంటే ఇది తప్పు, ఇది రైట్, ఇది రైట్ వస్తుంది. రైట్, 110కి 100 రూపాయలకు అమ్మితే 10 రూపాయలు లాస్. దీన్నే ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు 2 విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ సిపి వచ్చేసి ఎంత, 110 రూపీస్. సిపి వచ్చేసి 110 రూపీస్ అనుకుంటే, ఎస్పి వచ్చేసి 100 రూపీస్ అనుకుంటే, ఈ 10 రూపీస్ అనేది లాస్ అన్నమాట, 10 రూపీస్ లాస్. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ వచ్చేసి 10 ఇంటూ 100. ఇక్కడ కిందికి ఎవరు వస్తారు, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఏది ఇందులో 110. సో 110 ఈజ్ ద డినామినేటర్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇది 0 క్యాన్సిల్ చేస్తే 100/11 అనగానే 9 1/11% ఇది లాస్ అవుతుంది అనమాట. 9 1/11%, 100/11 అంటే అది గుర్తురావాలి. దీంట్లో ఒక డైరెక్ట్ చేస్తాం కదా మనం, 110 కొని 100కి అమ్ముతున్నాం అంటే 110కు 10 రూపీస్ లాస్ అన్నమాట. అంటే 110కి 10 రూపాయలు లాస్. పర్సంటేజ్ అంటే 100కి అయితే ఎంత, క్రాస్ మల్టిప్లై చేస్తాం. సో 100 ఇంటూ 10 డివైడెడ్ బై, సో 110, 0 క్యాన్సిల్. 100/11 అనగానే 9 1/11% లాస్ అనమాట, 9 1/11% లాస్. 100/11 అంటే మనము ఎలా చేస్తాం ఇక్కడ, 100/11. సో 11 ఇది, సో 11 ఇది 9 టైమ్స్ అంటే 99, ఎంత బ్యాలెన్స్ 1. సో ఇక్కడ మనకు ఎంత, ఎలా రాస్తుంది దీన్ని, 9
9/11% ఈస్ ద ఆన్సర్ అనమాట. 9 1/11% లాస్ అనమాట. ఇది లాసా గెయిన్ అన్నాడు కదా, సో లాస్ ఈస్ ద లాసే అన్నాడు డైరెక్ట్గా, లాసే అన్నాడు కాబట్టి 9 1/11% ఈస్ ద ఆన్సర్ అనమాట. 9.1/11 ఆన్సర్ అవుతుంది. 9 and 1/11% ఈస్ ద ఆన్సర్ అవుతుంది. అవునా? సో రైట్. ఇదేమో మనం మామూలుగా మనము ఫార్మేట్ ప్రకారంగా వెళ్ళాం. ఇదేమో జనరల్గా చేసుకుంటూ వచ్చాం. ఏదైనా ఇక్కడ వరకు అయితే రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ నుంచి 110కు 10 రూపీస్ లాస్ అయిపోయాం. 100కి అయితే ఎంత లాస్ అవుతామంటే 9 and 1/11% లాస్ అవుతాం అనమాట. అర్థమైంది? సో రైట్. 9 and 1/11% ఇస్తే ఆన్సర్ అవుతుంది.